అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మనకు సమస్య ఏంటంటే ఎంసెట్లో టాప్ 5 కాలేజీలోనో టాప్ 10 కాలేజీలోనో సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అదే సమయంలో త్రిబుల్ ఐటీలలో లోయర్ త్రిబుల్ ఐటీలో కూడా సీట్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. అప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలి? ఇది చాలా ముఖ్యమైనటువంటి, చాలామందికి ఎదురవుతుంది. ఇంకా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సిబిఐటి, విఎన్ఆర్, కేఎంఐటి, నారాయణమ్మ ఇట్లాంటి అన్ని కాలేజెస్ మంచి కాలేజెసే. కానీ 2020 తర్వాత వాటి స్వరూపం మారిపోయింది. అనేక రకాల కంప్యూటర్ స్పెషలిస్ట్ కోర్సులు వచ్చి కంప్యూటర్ సైన్స్ యొక్క సీట్ల సంఖ్య 2 నుంచి 4 రెట్లు పెరిగినాయి. కొన్ని కాలంలో 1000, 1200, 1500 కంప్యూటర్ సైన్స్ అండ్ వాటి యొక్క అనుబంధ కోర్సుల యొక్క సీట్లు ఉన్నాయి. కానీ మన సీట్లు పెంచుకోవడం అనేది మన హక్కు, మన సౌకర్యం, మన ప్రయోజనం. మన సీట్లు ఎన్ని పెంచుకుంటే కంపెనీలు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ సంఖ్య పెంచుకోరు కదా. సీట్లు పెంచుకోవడం అనేది మన ప్రయోజనకరం చేస్తుంటారు నిర్ణయము. కానీ కంపెనీలు ఇచ్చే ప్లేస్మెంట్స్ అనేది వాళ్ళ అవసరం మేరకు ఇస్తుంటారు. ఇప్పుడు 200 కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉన్నాయంటే అందులోకెళ్ళి 50, 100, 150 అడ్మిషన్ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ 200 1000 సీట్ల సంఖ్య అయితే మేనేజ్మెంట్ సీట్లు అమ్ముకోవచ్చు, లాభాలు గడించవచ్చు. కానీ మీకు ప్లేస్మెంట్స్ ఎట్లా ఎక్కువ ఇవ్వగలుగుతారు? ఇది పెద్ద సమస్య. కాబట్టి 2020 యొక్క ఫస్ట్ బ్యాచ్ 2024కు వెళ్ళిపోతాం. సో ఇప్పుడు జరిగే ప్లేస్మెంట్స్లో దాదాపు 75 నుంచి 80% నిరుద్యోగులు ఉంటారు. రిసెషన్ లేకపోయి ఉన్నట్టయితే కూడా కనీసం 60-70% నిరుద్యోగులు ఉండేటోళ్ళు. బహుశా ఇప్పుడు 80-90% వరకు ఉద్యోగాలు రావడం లేదు. కానీ మీరు త్రిబుల్ ఐటీలకు వెళ్ళేటప్పుడు అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పూర్తిగా నిర్మాణం అయి ఉండకపోవచ్చు గాక, ఇవి దూరం ఉండొచ్చు గాక, వాటి ఫీ స్ట్రక్చర్ కాస్త ఎక్కువ ఉండొచ్చు గాక. కానీ వాటి సీట్ల సంఖ్య మెజారిటీ త్రిబుల్ ఐటీలో 100 నుంచి 200. కాస్త జబల్పూర్ డిఎం కాబట్టి, త్రిబుల్ ఐటీ డిఎం కాబట్టి, కాంచీపురం, కర్నూలులో కాస్త సీట్ల సంఖ్య ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే 4-5 బ్రాంచెస్ ఉన్నాయి, మెకానికల్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, సీట్ల సంఖ్య తక్కువ ఉంటుంది, కంపెనీస్ కొన్ని వస్తాయి. కాబట్టి మనకు ప్లేస్మెంట్ వచ్చేటువంటి అవకాశం మెరుగ్గా ఉంటుంది. మనకి ఎంతసేపు దగ్గర, హైదరాబాద్ అయితే దగ్గర, మన హైదరాబాద్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎప్పటికి వెళ్ళి రావచ్చు. మిత్రులు మీరు గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ నుంచి మీరు అప్ అండ్ డౌన్ చేయట్లేదు. మీరు హైదరాబాద్ అయినా హాస్టలే, త్రిబుల్ ఐటీ అయినా హాస్టల్. ఓన్లీ ఏడాదికి 3 సార్లు 4 సార్లు 5 సంవత్సరాలు పోయి రావడంలో కోస్త శ్రమ. కానీ మీరు రోజు వెళ్ళి రావడం లేదు. కాబట్టి హాస్టల్ తర్వాత హైదరాబాద్ అని ఒకటే, బెంగళూరు అని ఒకటే, కర్నూలు అని ఒకటే, శ్రీ సిటీ అని ఒకటే, నాగ్పూర్ అని ఒకటే, ఇంకా కొంత దూరం ఉన్నా కాస్త స్వల్పమైన ఇబ్బంది. కానీ మన కెరీర్ ముఖ్యం. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంసెట్లో సీట్లు విపరీతంగా పెంచిన దృష్ట్యా, మీకు త్రిబుల్ ఐటీలో సీట్ల పెరగని దృష్ట్యా, ఫీ కూడా చాలా గవర్నమెంట్ త్రిబుల్ ఐటీల్లో ఇంచుమించు ఎంసెట్ ఫీజు కంటే కాస్త ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో ఫీ ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి త్రిబుల్ ఐటీలో పెట్టు. ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ ఉంటారు, మీరు గవర్నమెంట్ త్రిబుల్ ఐటీస్ రావు, అప్పుడు మీరు ఎంసెట్లో ఫ్రీ కాబట్టి అప్పుడు మీరు ఆలోచించవచ్చు. కానీ ఓసీ వాళ్ళకి మాత్రం ఇక్కడైనా ఫీజు అక్కడైనా ఫీజు కాస్త ఎక్కువ ఉంటుంది. త్రిబుల్ ఐటీ లక్నోలో కాస్త ఎక్కువ ఉంటుంది, శ్రీ సీట్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మీకు ఓసీబీసీలకు మాత్రం మీకు రెండిట్లో ఫీ కట్టాల్సి వచ్చినప్పుడు త్రిబుల్ ఐటీకి వెళ్ళడం బెటర్. ఒకవేళ మీకు ఎంసెట్లో ఫ్రీ వచ్చి అక్కడ చాలా ఎక్కువ ఫీజు ఉన్నప్పుడు మీ ఆర్థిక దృష్టిలో ఎంసెట్ నిర్ణయం తీసుకోవచ్చు. ఎంసెట్ తీసుకుని ఎంసెట్ చెప్పేటువంటి టీచింగ్ సరిపోదు, ఎంసెట్లు ఇచ్చేటువంటి ఫ్యాకల్టీ మీకు అంత నాణ్యమైనటువంటిది కాదు. కొన్ని కాలేజీలు మెయింటైన్ చేస్తున్నాయి. ఉదాహరణకు సిబిఐటి, విఎన్ఆర్, నారాయణమ్మ, కేఎంఐటి, కొంత గోకరాజు, బీవీఆర్ఐటి మెయింటైన్ చేస్తుంది. వీటితో పాటు మంచి కాలేజీలో గీతాంజలి కాలేజ్ కూడా మీ వీటితో సమాన స్థాయిలో మెయింటైన్ చేస్తుంది. ప్లేస్మెంట్స్ కూడా బెటర్ ఉన్నాయి. 32 లక్షల ప్లేస్మెంట్ లాస్ట్ టైం ఇద్దరికి వచ్చింది. ఇంటర్న్షిప్ ఒక ₹1,00,000 వచ్చింది. రవీందర్ రెడ్డి గారని మీకు ఎన్ఐటి వరంగల్ బీటెక్ ఎంటెక్ చేసిన వారి డైరెక్టర్, అదేవిధంగా అద్భుతమైనటువంటి ప్రిన్సిపల్ ఉన్నారు. నేను ప్రిన్సిపల్తో ఇంటర్వ్యూ చేశాను. సో గీతాంజలి కూడా మీరు టాప్ 10, టాప్ 15 కాలేజీలా భావించవచ్చు. టాప్ 10లో రాకపోతే గీతాంజలికి వెళ్ళచ్చు కళ్ళు మూసుకొని. అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ప్రిన్సిపాల్,
మంచి కోడింగ్ స్కిల్ కోడింగ్ కల్చర్ అవన్నీ కూడా చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కాలేజ్ గీతాంజలి. మీరు దానిలో కూడా చేరొచ్చు. కాబట్టి మిత్రులారా మీకు అవకాశాలను బట్టి చూడండి. ఒకవేళ మీ ఎకానమీ కూడా దృష్టిలో పెట్టుకోండి. కానీ మీకు మంచి త్రిబుల్ వచ్చినప్పుడు మాత్రం మధ్యరకం త్రిబుల్ సిఎస్ వచ్చినా కూడా ఎంసెట్ కాలేజ్ కంటే అదే బెటర్. కానీ మీరు ఎంసెట్లో చేరాల్సి వస్తే మంచి కాలేజ్ మాత్రమే చేరండి. ఏ కాలేజీలో చేరాలి, ఏ కాలేజీలో ఎంసెట్ వచ్చి ఏ త్రిబుల్ ఏ వచ్చినప్పుడు మనం ఎలా నిర్ణయం తీసుకోవాలి, మన ఎకానమీ దృష్ట్యా, మన యొక్క ఇంటెలిజెన్స్ దృష్ట్యా, మన ఆస్పిరేషన్ దృష్ట్యా, మన తర్వాత ఏం చేస్తాం అనేది అనేక కారణాల వల్ల. సో ఇది ఆబ్జెక్టివ్ మాత్రం సబ్జెక్టివ్ ఉంటుంది. వ్యక్తిని బట్టి కూడా ఆప్షన్స్ మారుతాయి. కాబట్టి మీకు ఏ కాలేజ్ కావాలి, ఏ బ్రాంచ్ కావాలి అనే దాని విషయంలో పూర్తి స్థాయి గైడెన్స్ కోసం ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో ప్లేస్టోర్లో ఉంది, మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. దానిలో అనేక రకాల కోర్సెస్ ఉన్నాయి. మీకు ఐఐటీ వచ్చేది ఉంటే జోసా బిట్సాట్ ఉంది. తర్వాత విట్ మణిపాల్ అమృత కామెడికల్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. థర్డ్ టీఎస్ఐపీ ఎంసెట్ ఉంది. ఫోర్త్ మీకు ఎక్కడ సీట్లు రాకుండా ఒక మేనేజ్మెంట్ సీట్లు కావాలనుకున్న నెక్స్ట్ వేవ్ అంటే ఎన్ఐఏటీలో అడ్మిషన్ కోసం కావాల్సిన సమాచారం గైడెన్స్ కానీ ఇంకేమైనా ప్రైవేట్ కాలేజీలో మీకు ఏది నిర్ణయం తీసుకోవాలనే దాని మీద మేనేజ్మెంట్ కోటా లాంటి వాటి కోసం గైడెన్స్ ఇస్తాం. మేమేం సీట్లు ఇప్పించేటువంటి బ్రోకరేజ్ కాదు, మీకు తగినటువంటి సలహాలు సూచనలు ఇస్తాం. అలా కోర్స్ కూడా ఉంది. వీటన్నిటిని ఉపయోగించుకోండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులు కూడా ఎస్బీఐ టాక్స్ తెలియండి. ఎస్బీఐ టాక్స్ ఒక సమగ్రమైనటువంటి టీంతో పటిష్టమైన ప్రణాళికతో మీ కెరీర్ గైడెన్స్ ఇస్తుంది. మీ దీనివల్ల మీకు 30% మీకు వచ్చినటువంటి ర్యాంక్ కంటే మెరుగైనటువంటి బ్రాంచ్ కాలేజ్ ఎన్నుకోవచ్చు. ఆ విధంగా ఎస్బీఐ టాక్స్ అనేక వేల మందిని గైడ్ చేసింది. ఇప్పుడు మరింత పటిష్టమైన టీంతో మీ ముందుకు వస్తుంది. ఈ అవకాశం వినియోగించుకోవాల్సిన సూచన. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.